గేమింగ్ ఎఫ్ఎఫ్. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన యానిమల్స్ గోల్డెన్ హౌస్ సిరీస్ 2 షూట్ చేయబోతున్నాం. మీరు ఆల్రెడీ చూసినట్టయితే సిరీస్ 1 ఫస్ట్ ఫ్లోర్, సిరీస్ 2 సెకండ్ ఫ్లోర్ అని చెప్పాను మొన్న. అదే నేను ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు మనం ఏంటిది సెకండ్ ఫ్లోర్ కడుతున్నాం కదా. మీకు ఒక అనౌన్స్మెంట్ ఉంది. ఇదేంటంటే అదేంటి, ఇది థర్డ్ ఫ్లోర్లో మనము ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ ఫిషెస్కి ఇచ్చాం కదా. థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్స్లలో అవన్నీ ఫ్లోర్స్లలో యానిమల్స్ అన్నా కదా. యానిమల్స్ అవన్నీ ఏంటంటే ఒక్కొక్క యానిమలే పెడుతున్నాం. 3-4 పెట్టినాం అనుకో, కేజీ స్పేస్ ఎక్కువ కావాలి. అప్పుడు మళ్ళీ ఎక్కువ ఏంటిది స్పేస్ ఎక్కువ అవుతుంది కదా. అందుకని ఒక సింగిల్ యానిమల్ పెడుతున్నాం. అండ్ మన వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావట్లేదు. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. లైక్ మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే. అండ్ ఇది షార్ట్స్లో నేను వెల్ అండ్ మెషినరీ హ్యాండ్ని చేశాను. దాన్ని ఎవరైతే చూడలేదో చూడండి. అండ్ షార్ట్స్లలో నేను ఎలాంటి మైన్క్రాఫ్ట్ వీడియోస్ పోస్ట్ చేయాలి. లైక్ ఈ సిరీస్ ఉంది చూడండి, మన అడ్వర్టైజ్మెంట్స్ అలాంటివి ఏమైనా షార్ట్స్లోనే ఇస్తాను, వీడియోస్లోనే ఇస్తాను మైన్క్రాఫ్ట్ అనిపించాను. అండ్ మీకు చెప్పినట్టు ఒక ఫ్రెండ్ వస్తాడు, ఆయనతో కంబైండ్ వీడియోస్ చేస్తా అని చెప్పాను కదా. ఆయన రాడంట, యాక్చువల్గా ఆయన వీడియోస్ చేయడంట. కానీ మైన్క్రాఫ్ట్ అయితే అవుతాయి, కానీ ఆయన వీడియోస్ చేయడంట. అందుకని నేను కూడా ఇంకా రికార్డ్ చేయట్లేదు. ఆడతా కానీ రికార్డ్ చేయాలి. ఓకే. ఇంకా దాని గురించి వెళ్ళండి. ఎవరు కామెంట్స్ కూడా చేయండి. అండ్ ఎవరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్కి చేసేయండి. ఇప్పుడు డైలీ ఒక వీడియో ఇప్పటి నుంచి ఖచ్చితంగా వస్తుంది. లైక్ ఈ సిరీస్ నుంచి స్టార్ట్ అయింది. లేకపోతే ఒకవేళ రేపు వీడియో అప్లోడ్ చేయట్లేదు అన్నప్పుడు ఈరోజు 2 వీడియోస్ అప్లోడ్ చేసేస్తా. అప్పుడు చూడొచ్చు. 1 డేకి 1 వీడియో. ఓకే. అండ్ మన సెకండ్ ఛానల్, దాని పేరు రాహుల్ గేమర్ వైటీ. దాంట్లో వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అయింది. అండ్ ఎవరైతే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. రాహుల్ గేమర్ వైటీ అని సెర్చ్ చేయండి, అప్పుడు వస్తుంది రాహుల్ గేమర్ వైటీ. ఓకే. దాంట్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు అందులో కూడా పెడతాను వీడియోస్. ఈ ఛానల్కి కొంచెం అంటే 100 సబ్స్క్రైబర్స్ అయినాక, లేకపోతే 150 సబ్స్క్రైబర్స్ అట్లా అయినాక ఆ ఛానల్ మీద కూడా ఫోకస్ చేస్తాను. ఇప్పుడు ఆ ఛానల్లో నేను గేమ్స్ ఆడతాను, కానీ మరీ అంత ఎక్కువ ఆడాను. ఓకే. ఇప్పుడైతే మన వాల్స్ అయితే కంప్లీట్ వస్తుంది. అసలు నేను మీకు చెప్పని లేదు, అప్డేట్ ఇవ్వలేదు. వాల్స్ అయిపోతున్నాయి, కానీ మన వాల్స్ 4 sides అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొంచెం ఉన్నది. అండ్ ఇట్లా మనం ఇంకా ఫాల్ సీలింగ్ ఉంది మనకి. ఈ వీడియో మనకి చాలా తొందర అయిపోతుంది కంపేర్గా కష్టం. అండ్ దీంట్లోనే 3 cages వస్తాయి. అండ్ కింద దాంట్లో ఒక పెద్ద కేజ్ ఉంది కదా, ఇది ఫర్నిచర్. అప్పుడు ఆ పెద్ద కేజ్ని కూడా 2 cages లాగా డివైడ్ చేసేస్తా. ప్లేస్ లేదు. ఇప్పుడు మనకు మొత్తం 5 cages ఉన్నాయి. 6th కేజ్ కింద ఒక చిన్న కేజ్ కట్టాను కదా, దాంతో ఫిష్ కూడా వేసాను. ఆ కేజీతో కలిపి 6 అవుతుంది. టాటాయిస్కి ముందు ఒక ఫిష్ ఆ టాటాయిస్ ఫిష్ వేసుకొస్తాను కాబట్టి ఒక పెద్ద పేరు పెట్టి టాటాయిస్ యానిమల్స్, ర్యాబిట్స్, డాగ్స్ అట్లా. అండ్ మీకు వేరే విధంగా కావాలంటే యూనిక్గా మన ఎనిమీస్ లాగా ఉంటారు కదా కొంతమంది, అదే ఐరన్ గోలర్స్ని చంపేయడానికి ఒక అండ్ మన
విలేజెస్ని చంపడానికి ఒక ఆయన అక్కడ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఒక సపరేట్ బ్లాక్ కలర్ హౌస్ కట్టి అందులో నుంచి చంపాలన్నమాట. ఆల్రెడీ మీకు సెట్టింగ్స్లో పోతే ఒక వరల్డ్ వస్తుంది, ఆ వరల్డ్లో మన విలేజ్ లాగా ఉంటుంది, అప్పుడప్పుడు ఫైట్ జరుగుతుంది. ఓకే, మనం ఫాల్ సీలింగ్ కూడా మొత్తం అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే ఆయననైతే రావట్లేదు, వీడియోస్కి అయితే ఆయన రావట్లేదు అంట చెప్పాడు. ఒకవేళ మళ్ళీ ఏమన్నా వస్తా లేకపోతే అండ్ ఎక్కువ ఛానల్ సబ్స్క్రైబ్ ఛానల్ అయినా వేరే ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఒక వీడియో ఈ ఛానల్ అయినా లేకపోతే రేపు ఒకవేళ వీడియో రావట్లేదు అనుకోండి, ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. అప్పుడప్పుడు అప్లోడ్ చేయడానికి లైక్ ఇట్లా హాలిడేస్ వచ్చినప్పుడే నేను కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే నేను కూడా స్కూల్కి వెళ్ళాలిగా. ఇట్లా హాలిడేస్ వచ్చినప్పుడు అప్లోడ్ చేస్తాను డైలీ. అండ్ ఈ అప్డేట్ ఇవ్వలేదు అనుకుంటా మీకు, హాలిడేస్ వచ్చినప్పుడే డైలీ ఒక వీడియో వస్తుంది. సండే సాటర్డే ఒకటి రావచ్చు, సండే సాటర్డే 2 వీడియోస్ వస్తాయి, సండే ఒకటి సాటర్డే ఒకటి 2 వీడియోస్ వస్తాయి. ఇట్లా హాలిడేస్ అప్పుడు డైలీ 1 వీడియో వస్తుంది. అండ్ స్కూల్ డేస్ అంటే మండే టు సాటర్డే రాకపోవచ్చు. ఇప్పుడు మన ఒక అక్వేరియం అయితే అయిపోయింది. ఇవి అక్వేరియంలా కనిపిస్తున్నాయా లేదా అని నాకు పెద్ద డౌట్, చెప్పండి మీరే. అండ్ మీకు కావాలంటే నేను ఒకటి పోర్టల్ రూమ్ తయారు చేసిన, రూమ్ కావాలంటే చెప్పండి చూపిస్తా. అండ్ మీకు మిషన్స్ ఎక్కడ తయారు చేయాలో చెప్పే ఛాన్సెస్ లేదుగా, నెక్స్ట్ ఈ సిరీస్ అయిపోయాక ఒక వీడియో అప్లోడ్ చేస్తా. నాకు తెలిసి సంక్రాంతి హాలిడేస్ 1 వీక్ ఉన్నాయి కదా, సండే టు సాటర్డే. అంటే సండే స్టార్ట్ అయ్యి మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సండే కూడా కొంతమందికి, సాటర్డే కూడా కొంతమందికి హాలిడే ఉంటుంది, సండే ఇట్లాగో హాలిడేనే. ఈ హాలిడేస్లలో ఈ సిరీస్ మొత్తానికి అయిపోతుంది. ఇంకా ఎన్ని డేస్ వచ్చినాయి మనకి హాలిడేస్? 1 సెకండ్, ఇప్పుడు స్టెప్స్ కడుతున్నాం. ఫైవ్ డేస్ వచ్చాయి కదా, 5 ఫ్లోర్స్ కడతాం మనం. 5 ఫ్లోర్స్ కడతాం మనం. తర్వాత మనం ఉంటే 6th ఫ్లోర్ 7th ఫ్లోర్ అవన్నీ నెక్స్ట్ హాలిడేస్లలో చెప్తాం. అండ్ షార్ట్స్ అయితే అప్లోడ్ మరీ అంత అప్లోడ్ హాలిడేస్ ఉన్నప్పుడు అవి కూడా వస్తాయి, అందుకని ఇట్లా. ఇప్పుడు మనం స్టేర్ కేస్ కట్టడానికి ఏం చేద్దాం ఇప్పుడు? 1 సెకండ్. మన స్టేర్స్ కట్టడానికి ఉన్న బ్లాక్ అయితే తీసేసుకున్నా. ఇప్పుడు హైట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి తొందర కట్టేస్తే మీకు బోర్ కొట్టదు, అందుకని తొందరగా కట్టడానికి ట్రై చేస్తున్నా, కానీ బ్లాక్స్ రావట్లేదు. మన స్టేర్ కేస్కి ఒకటే ప్లేస్, ఫిక్స్డ్ ప్లేస్, అదేంటంటే కార్నర్. ఎస్పెషల్లీ కార్నర్ నేను ఎందుకు కట్టానంటే ఇదేంటి, ఎస్పెషల్లీ స్టేర్స్ కోసం. చూసారా, కింద చూస్తే మీకు అంతా మన పాత అంటే 1st ఫ్లోర్ టు 2nd ఫ్లోర్ అటాచ్డ్ స్టేర్ కేస్ ఉంది. ఇది 3rd ఫ్లోర్కి అటాచ్డ్. కొంచెం డిలీట్ చేసి ఇక్కడ కొన్ని, ఇక్కడ ఇది ఇట్లనే ఉండాలా, ఇక్కడ ఒకటే వస్తుంది కాదు, ఇట్లా కాదు, మంచిగా రాలేదు ఇది. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం ఏదో ఉంది, సంథింగ్ ఇస్ ఫిషీ. లేకపోతే ఒక బ్లాకే పెడదామా ఇక్కడ పైన?
అది బెస్ట్. అరే ఇట్లా బాగా అస్సలకే వాళ్ళు నాకు అస్సలకే నచ్చదు. పైన ఇంకొక బ్లాకే పెట్టాలి, ఏం చేద్దాం, పెడతామా. ఇంకేమైనా సొల్యూషన్స్ ఉన్నాయేమో ట్రై చేస్తున్నా. అరే డిలీట్ చేసిన అయ్యా. అయిపోతుంది మొత్తం. ఇట్లా వేసినది రావట్లేదు కాబట్టి ఇట్లా ఇక్కడ వేసేసిన. అమ్మా వచ్చేసింది. ఇంకా ఈ ఒక్కటి ఇట్లనే ఉంటుందండి, అందుకని. అండ్ మన ఈ వీడియోకి టార్గెట్ అయితే టార్గెట్స్ నేను ఇప్పుడు వేయట్లేదు, ఎందుకంటే మనకు సగం వ్యూస్ వస్తుంది. ఇంకా టార్గెట్స్ ఎందుకు, వ్యూస్ వచ్చినప్పుడు టార్గెట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ నేను 100 మిలియన్ అంటున్నా, 100 సబ్స్క్రైబర్స్ అయినాక ఇదేంది 100 సబ్స్క్రైబర్స్ అయినాక మనకి ఇదేంది అర్థం కాదు, ఇది వస్తుంది స్పెషల్ వీడియో. 100 సబ్స్క్రైబర్స్కి స్పెషల్ వీడియో వస్తుంది. మనం 100కి చాలా దగ్గరనే ఉన్నాం. 83 సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఛానల్కి, అందుకని. ఇప్పుడైతే మన స్టేర్ కేస్ రెడీ అయిపోతుంది. ఇంకా లైట్స్ పెట్టడమే ఒక్కటే, లైట్స్కి స్పేస్ లేదు, అస్సలకే లేదు. పెడుతున్నా. అరే ఇక్కడ నుంచి కింద పడిపోతే ఎట్లా, అందుకని ఇవి పెడుతున్నా. మళ్ళీ కింద పడితే మనకే ప్రాబ్లం, అందుకని ఇక్కడ చూడండి. అయ్యా వాన పడుతుంది. ఇక పొద్దున కాలేదా పనులు. మా లైట్ పెట్టిన లోపట్ల, కానీ నాకు నిద్ర వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇవి తీసేద్దాం ఫస్ట్. ఇదే టోటాయిస్ అని చెప్పాను కదా, అది నేను కింద రిఫరెన్స్ తీసుకుంటున్నా. యాస్టిస్ కింద చేసినట్టే చేస్తున్నా, కాకపోతే కింద వచ్చినట్టే వచ్చింది. ఆడ లైట్ పెట్టినట్టే. కోల్డ్ ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. లైట్ ఇక్కడ పెట్టట్లే, ఈడొక లైట్ అంతే అయిపోయి. ఇక స్టేర్ కేస్ దగ్గరికి కూడా వస్తుంది. మన దగ్గర ఏదో లీకేజ్ ఉన్నట్టుంది, వాటర్ ఉన్నాయి లోపలికి వచ్చేస్తున్నాయి. అయ్యా స్టేర్ కేస్ అంతా తడిచిపోతుంది. ఇక్కడ ఫస్ట్ అయితే బ్లాక్ పెట్టాలి. అదే బ్లాకే లేదేంద్రా. బెడ్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి, తర్వాత బ్లాక్ తీసుకున్నాం. ఎందుకంటే నైట్ అయింది, నాకు నిద్ర వస్తుంది. సరే ఇంకా పండుకుంటా నేను. హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. అరే ఇంకా వాన పడుతుంది, ఏం రా, వానలో పండుకున్నాను నేను. ఓకే, ఇప్పటికైతే మనకు కొంచెం మొత్తం అయిపోయింది సిరీస్, కొంచెమే ఉంది ఇంకా. ఓకే, ఇప్పటి వరకు మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనము ఇప్పటికైతే ఈ ఇల్లు ఇట్లా అయిపోయింది కదా, ఈ గోల్డెన్ హౌస్ ఆఫ్ యానిమల్స్ ఇట్లా అయిపోయింది కదా. వ్యూస్ చూడండి, ఇంకా ఈ ఫ్రంట్ వ్యూ ఒక్కటే చూపిస్తాను నేను అంతే. ఓకే, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.